हाय हैप्पी रक्षाबंधन मेरा भाई तू मेरी जान है लगट गाइस మా తమ్ముడు అప్పుడు ఇట్లా సూపర్ సూపర్ తప్పకుండా మేము మ్యాచ్ హలో డాడ్ నవ్వతే నోర్మీరా నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది సూపర్ బ్రో అది రాకి రాగి సరే అది రే రా సో బై ద వే ఐ వోర్ దిస్ గ్రీన్ అండ్ పింక్ వెల్కమ్ టు ది అప్పు ఇంకా చూపు ఛానల్. ఇవాళ రక్షాబంధం కాబట్టి మా అక్క అందరికి పోయి రాఖీ కడుతుంది. మా రాఖీ కట్టడం అయిపోయింది. ఈ వీడియో ఇంట్లో నేను ఇస్తున్నా. ఈ ఛానల్ హ్యాక్ అయిపోయింది ఇవాళ. సో మక్కి వాళ్ళు ఏమేమి చేస్తారో చూసుకోరు సరేనా. Hey fam, welcome back to my channel and also welcome to one more video. So already మా తమ్ముడు ఇచ్చిన ఇంట్రో చూసేసినారు కదా. సో this is going to be my Raksha Bandhan vlog. So here I'm arranging my రాఖీ ప్లేట్. ఈ ప్లేట్లో రాఖీ కోసం కావాల్సిన సెక్షన్స్ అన్నీ ఉంటాయి దీపాలతో పాటు. సో నేను అన్నీ అరేంజ్ చేసేసుకొని ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసి పూజ కూడా చేసేసుకున్నా. సో మేము ఎన్నో ఇయర్స్ నుంచి ఫాలో అవుతుంది ఇది. ఫస్ట్ మా డాడీకి రాఖీ కట్టినాకనే మా అన్నకి మా తమ్ముడికి మేము మా ఇంట్లో రాఖీ కడతాం అనమాట. సో ఫస్ట్ మా డాడీ అయితే ఏమన్నాడో వినేసేయండి. గైస్ మాకున్న నెయిల్స్ వల్ల నాట్స్ వేయడానికి టైం పడుతుంది, బట్ ఎవరికి అర్థం కదా ఆ బాధ. సో ఎనీవేస్ మా డాడీకి రాఖీ కట్టించినాక నేను మా తమ్ముడికి కూడా రాఖీ కట్టించిన. మై క్యూటీ అక్కిలు. Every day in my house I will look after for one person ante that will surely be my brother andi. I really love him the most. asal maakil lekunda nenu na life kuda imagine chesukolenu. He is that important for me. So ee matter nenu ippadi ma tammudu kuda cheppaledu, meeke cheptunna guys. Next nenu ma anna kuda raaki kattina guys, but hadavidilo videos aithe teeskoledu and I also love him the most, but mem eppudu kottukuntane untam annamata. So here are few pictures ma intlo mem teeskunnavi. హలో గాయ్స్. సో ఇవన్నీ నా గిఫ్ట్స్ అనుకుంటున్నారా? అస్సలు కాదండి. మా తమ్ముళ్ళు, మా అన్న, మా డాడీ వాళ్ళ సిస్టర్స్కి ఇచ్చే గిఫ్ట్స్, కానీ మేము కొంటాం, నేను మా మమ్మీ అదనమాట. సో మీ అందరికి చూపిద్దామని నేను అనుకున్నా. సో ఇది వన్ ఆఫ్ అవర్ సిస్టర్కి ఇది ఇట్లా బ్యాగ్ పౌచ్ దట్ షీ కెన్ పుట్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. కానీ మేము కొన్ని లోపల ఐటమ్స్ కూడా కొన్నాం. అఖిల్ దగ్గర అమ్మ. సో ఇదొక హెయిర్ యాక్సెసరీ, ఇదొక పౌచ్ అండ్ ఒక బ్రేస్లెట్ and oh god ఇది వాడిపోయింది. this is one chain if you guys will see it. సో ఇదొక చైన్, ఇదన్నీ మళ్ళీ నెయిల్స్ కూడా తీసుకున్నాను నేను. మా చెల్లె వాళ్ళకి ఎట్లా యూజ్ అయితే అట్లా. ఇది హెయిర్ పిన్స్ అండ్ ఇట్స్ చిన్ని మిర్రర్. ఈ మిర్రర్ కూడా సో ఇంకొంచెం వాళ్ళకైతే డైరెక్ట్ ఇట్లా బాక్స్ అనమాట. సో దాట్ దే కెన్ స్టోర్ వాట్ ఎవర్ దే వాంట్ అన్న కాన్సెప్ట్లో ఇది తీసుకున్నాం. సో ఇట్లా లోపల మిర్రర్, చిన్న మిర్రర్ వచ్చి ఇట్లా ఉంది. సో అదే సేమ్ ఇంకొక సిస్టర్కి కూడా కొంచెం చిన్నది. అండ్ ఇవి మా చెల్లె వాళ్ళకి, వీళ్ళకైతే గేమ్స్ అట్లా కొన్నాం అనమాట. ఒకటి యూనికార్న్ సెట్, ఇంకొకటి సమ్ గేమ్, ఐ డోంట్ రిమెంబర్ దట్. ఇవి వాళ్ళకి. అండ్ కమింగ్ హియర్ ఇవైతే శారీస్, ఇవి మా డాడీ వాళ్ళ సిస్టర్స్కి. సో మమ్మీ డిఫరెంట్ శారీస్ కొన్నది. ఇది ఇద్దరు అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళు సేమ్ సిస్టర్స్ అనమాట వాళ్ళకి. ఇవైతే మా డాడీ వాళ్ళ సిస్టర్స్కి. సో నేను మీకు అన్నీ ఏం చూపించాను, ఒక్కటి చూపిస్తా. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దిస్. మమ్మీ లాస్ట్ వీక్ అట్లా షాప్ చేసింది. సో ఇందులోనే సేమ్ డిఫరెంట్ కలర్స్ మిగతా అత్త వాళ్ళందరికీ. సో అందరు అనుకుంటారు రాఖీ అంటే గర్ల్స్కి పైసలు వస్తాయి అది అని చెప్పి. కాదండి, ఇంత పని ఉంటుంది. అఖిల్ మీరు ఇస్తే మేము ఎందుకు కొనాలరా? వీళ్ళకి కడితే మేము ఇస్తాం. అఖిల్ యూ గైజ్ ఆర్ గ్రోన్ అప్, ఇంకా మీరే ఇచ్చుకోవాలి అన్నీ, మళ్ళీ మేమే కొనాలి. పెద్ద టాస్క్ మాకు రాఖీ అంటే. అండ్ ఇట్లా పెద్ద ఫ్యామిలీస్ ఉంటే ఇంకా పెద్ద టాస్క్.
సో అది అన్నమాట. సో నాకేమొస్తాయి చూద్దాం, నెక్స్ట్ మీకు రాత్రి చూపిస్తా. సో దాని తర్వాత మా ఇంటికి చెల్లె వాళ్ళు కూడా వచ్చినారు మా అందరికీ రాఖీస్ కట్టడం కోసం. అండ్ ఎట్లయితే మేము డాడీ వాళ్ళకి కడతామో అట్లనే సిస్టర్స్ కూడా మేము రాఖీ కట్టుకుంటాం అనమాట. సో మా క్యూట్ చెల్లెమ్మ కూడా నాకు రాఖీ కట్టేస్తుంది. సో మా వైషు కూడా నెక్స్ట్ రాఖీ కట్టడానికి వచ్చేసింది. సో నెక్స్ట్ నేను కూడా మా కజిన్స్ అందరికీ రాఖీ కట్టడానికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసేసుకుంటున్నా. సో నేనైతే ఇట్లా బ్యాగ్స్ పైన అందరి పేర్లు రాసుకుంటాను అనమాట. సో దట్ నాకు అక్కడికి వెళ్ళినాక కన్ఫ్యూజన్ అవ్వద్దని చెప్పేసి, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అందరి ఇంటికి వెళ్తా కాబట్టి మళ్ళీ మా ఇంటికి వచ్చి రాఖీస్ తీసుకొని వెళ్ళేంత టైం ఉండదు. సో ఒకటే ఎట్ వన్ స్ట్రెచ్ ఐ వాంటెడ్ టు గో ఫర్ ఎవ్రీ వన్ హౌస్. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా రాసుకుంటే బెటర్ అని చెప్పి రాసుకుంటా. సో మా ఫ్యామిలీ అయితే మెయిన్ 4 houses, అక్కడికి వెళ్ళి కట్టినాకనే ఇంకా నేను అందరు వేరే వాళ్ళకి రాఖీస్ కడతాను అనమాట. సో నేనైతే ఫస్ట్ మా కిట్టు పెద్ద డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా అండ్ మా పెద్ద డాడీకి ఫస్ట్ రాఖీ కూడా కట్టేసిన నేను. సో మేము ఇలా కంపల్సరీ ఎవ్రీ ఇయర్ మా పెద్ద డాడీ వాళ్ళకి మా బాబాయ్లకు కూడా రాఖీస్ కడతాం. నెక్స్ట్ ఇట్స్ మై బ్రదర్స్ టర్న్. సో నేను మా తమ్ముడు వాళ్ళకి కూడా రాఖీ కట్టేస్తున్నా, నాని ఇంకా పండు. సో ఫస్ట్ అయితే పెద్దోడికి కడుతున్నా, నెక్స్ట్ మా చిన్నోనికి కడతా అనమాట. వాడైతే ఫుల్ ఫన్ చేస్తుండే పక్కకు కూర్చొని. సో మేమైతే ఫస్ట్ దూది రాఖీ కడతాం, దాని తర్వాత మెయిన్ రాఖీ కడతాం అనమాట. సో దూది రాఖీస్ కంపల్సరీ. సో నేను నెక్స్ట్ పండుగ కూడా రాఖీ కట్టిస్తున్నా. అండ్ వెన్ ఎవర్ ఐ సీ మై బ్రదర్స్ ఐ ఫీల్ లైక్ దే హ్యావ్ గ్రోన్ అప్ సో ఎర్లీ, ఎందుకంటే చాలా పెద్దగా అయిపోయినారు అనిపిస్తుంది నాకు ఆల్ ఆఫ్ అ సడన్ వీళ్ళని చూస్తుంటే. సో రక్షాబంధన్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లెస్సింగ్ అవర్ బ్రదర్స్, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి. So even I wish same for them. So why Raksha Bandhan is only for brothers, it can be also for sisters. So మేమైతే చిన్నప్పటి నుంచి మాకు ఈ అలవాటు అనమాట, సిస్టర్స్ కూడా రాఖీ కట్టుకోవడం. సో నేనైతే మా వైషు కూడా రాఖీ కట్టేస్తున్నా. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఆల్ వెంట్. హ్యాపీ రక్షాబంధన్. హాయ్ గాయ్స్, మా తమ్ముడు ఏమన్నా మ్యాచింగ్. అరే అందరు మ్యాచింగ్ మమ్మీ. నెక్స్ట్ నా ఫేవరెట్స్ వీళ్ళిద్దరు, మై క్యూట్ ఇస్ నా ఇద్దరు తమ్ముళ్ళు టింకు అండ్ నకుల్. దే మైట్ లుక్ లైక్ ట్విన్స్, కానీ వాళ్ళిద్దరు ట్విన్స్ కాదండి. సో ఈసారి నాకు మా బాబాయ్ మిస్ అయిపోయాడు, మా బాబాయ్కి కట్టలేకపోయినా యాజ్ హీ వాజ్ నాట్ హియర్. సో ఇంకా మా బాబాయ్ రాఖీ నేను మా తమ్ముళ్ళకి కట్టిస్తున్నాను అనమాట. చెప్పు मेरे लाडला बाय गाइस, నా ప్రాపర్ రాలే. సో హీఈస్ ద వన్ హూ స్పోక్ ఇన్ ద ఇంట్రో. యాక్చువల్లీ నాకు చాలా కష్టం అవుతుంది అనుకున్నాను నేను బ్లాగ్కి, బట్ నాకు మా తమ్ముళ్ళందరూ చాలా సపోర్ట్ చేసినారు. मेरा भाई तू मेरी जान ఈసారి అయితే మా తమ్ముళ్ళు నాకు రాఖీకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఈ వ్లాగే గాయస్. है मेरा भाई तू. God bless you with good studies. Degree అయిపోవాలి జల్దీ. జిల్లా అయిపోతుంది ఇంకో 3 years. నెక్స్ట్ నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పిన్ని బాబాయ్కి రాఖీ కట్టేసిన. అండ్ మా పిన్ని నాకు క్యూట్ బ్యాగ్ ఇచ్చింది, అది నేను మీ క్లాస్లో చూపిస్తాను. దిస్ ఇస్ కింగ్ బాయ్ అండ్ క్వీన్ బాబీ. నేను ఇంటికి వచ్చేసినాక నా ఫేవరెట్ బ్రదర్ మా అన్నకి రాఖీ కడుతున్నా. అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనెత్తాను. I wish all the success for him in his career. హాయ్ హాయ్ రాను నవితే ఎంత మురిసి తాను అన్నయ్య నువ్వు తలిస్తే. Guys, మా అన్న. Guys, మా అన్న.
సో మా పృథ్వీ అన్నకి రాఖీ కట్టించినాక ఐ వాజ్ గోయింగ్ టు మీట్ వన్ స్పెషల్ పర్సన్. ఇది ఫస్ట్ టైం అనమాట నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టడం. దట్ ఈస్ మై బాబీ జాన్. మౌనిక అప్పు తర్వాతనే మీ ఆయన మీ అత్తమ్మ ఇంకా అందరికీ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కదా బిడ్డ. ఫస్ట్ ప్రిపరేషన్ వీళ్ళకి వేయాలి. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను మా వదినకి భయ్యా బాబీ రాఖీ కట్టడానికి వచ్చిన. సో ఈ ఇయర్ మా వదిన మా ఇంటికి రాబోతుంది. సో అందుకోసమని ఐ వాంటెడ్ టు మేక్ హర్ ఫీల్ స్పెషల్. అందుకోసం అని చెప్పేసి నా ఓన్ బాబీ కాబట్టి ఇంకా రాఖీ కడదామని చెప్పి వెళ్ళిపోయినా. అలాగే నేను వదిన కోసం శారీ కూడా పెట్టేసిన, మమ్మీ పంపించింది నాతోని. సో దిస్ ఈస్ హౌ ఎవ్రీథింగ్ వెంట్ ఎట్ మై వదినాస్ ప్లేస్. హాయ్ జున్నమ్మ. హాయ్ గైస్, అర్జున్ ఇస్ బ్యాక్. హలో గైస్. హలో గాయ్స్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. అప్పు చెప్పు. చూపి రాఖీలు చూపి. వావ్ జున్ను, నీకు బొమ్మ రాఖీలు వచ్చినాయి. భవిష్య కట్టింది, అన్ని భవిష్య కట్టింది. అత్త కట్టిందా? ఈ చిన్న అత్త కట్టింది, ఇది పెద్ద అత్త కట్టింది. ఈ పెద్ద అత్త. వావ్ చాలా బాగుంది. నా దగ్గర కూడా ఉన్నాయి రాఖీస్ చూడు. అవి ఆల్ కట్టినారు. మా అక్క వాళ్ళు మా చెల్లె వాళ్ళు కట్టినారు. ఇద్దరు ఫోటో రాఖీ ఉంది, అది కడతా. ఓకే 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 ఓకే. థమ్స్ అప్. హాయ్ మౌనేష్, సే హాయ్ టు ద బ్లాగ్. మాకు ఇప్పుడే వచ్చింది. నమస్తే ఎట్టును కొంచెం పాపు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకా మా అక్క కూడా వచ్చేసింది అండ్ మై కోతులు ఆర్ ఆల్సో బ్యాక్. సో ఇంకా మా అక్క మా తమ్ముడు అన్నకు రాఖీ కట్టేసినాక నెక్స్ట్ నాకు కూడా రాఖీ కట్టేస్తుంది. తర్వాత నేను అందరి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయినా మా అక్కను కూడా. సో మై రక్షాబంధన్ ఇస్ ఓన్లీ ఫర్ బ్రదర్స్, ఆల్సో ఫర్ సిస్టర్స్. మై సిస్టర్ ఈజ్ మై సెకండ్ మదర్ గాయస్. అసలు నాది మా అక్క బాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. నాకు చాలా ఇష్టం మా అక్క అంటే. నాకు మా అక్క తర్వాతనే ఇంకేదన్నా అంత ఇంపార్టెంట్ నాకు మా అక్క అంటే. ప్రతిదీ నీతోనే నీతోనే. సో గాయస్ యాక్చువల్లీ వీళ్ళకి నేను కట్టొద్దు అనమాట. లైక్ దే ఆర్ మై సన్స్. మీరు నాకేమెత్తారు? అక్క పిన్ని. పిన్ని. సో వీళ్ళు నాకు కొడుకులు అనమాట. బట్ నేను ఒకసారి మా అన్న వాళ్ళకి రాఖీ అప్పుడు ఇట్లా సూపర్ సూపర్. సో మా అన్న వాళ్ళకి రాఖీకి నేను ఇట్లా చేయించిన. సో అప్పుడు వీళ్ళకి చేపించకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు, ఏడుస్తారు అని చెప్పేసి వీళ్ళ కోసం కూడా ఫోటో రాఖీ చేయించిన. సో ఇవాళ ఫైనలీ ఐమ్ టైమ్ దెమ్ అదన్నమాట. మనీషు సో నేనైతే మా మనోజున్ను ఇద్దరికి రాఖీ కడదాం అనుకున్నా. సో అందుకని చెప్పి వాళ్ళిద్దరికి వాళ్ళ కోసం చేయించిన ఫోటో రాఖీస్ కట్టేస్తున్నా. సో దీని తర్వాత ఇంకా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళిపోవాలి. సో అక్కడ ఉన్న మా తమ్ముళ్ళు మా బాబాయ్లు వాళ్ళందరికీ కట్టడం కోసం. మీన్ వాళ్ళు ఇక్కడ మా జున్ను గాని వేషాలు చూడండి ఒకసారి మీరు. హలో డాల్ నవ్వతే. అయిపోయింది నవ్వతే. అప్పు చెప్పు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఎంత కలెక్షన్ వచ్చింది? కలెక్షన్ ఎంత వచ్చింది? ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కొత్తగాడు గాయసీడు. అప్ నెక్స్ట్ ఇట్స్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రదర్ అనమాట గైస్, మా చిన్నన్న. అసలు ఈ అన్న లేనిది మా ఇంట్లో ఎవరు ఉండలేము కూడా, అంత ఇంపార్టెంట్ ఈ అన్న మాకైతే. సూపర్ రవిటు. నీకు పొద్దున కడదాం అనుకున్నా. ఆఫీస్ అయినా
నెక్స్ట్ మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. అక్కడ మా తమ్ముళ్ళు మా బాబాయ్ వాళ్ళకి రాఖీస్ కట్టడానికి. బట్ ఆ రోజు అయితే ఫుల్ వర్షం పడుతుండే గైస్. ఇంకా సో మాకు చాలా కష్టమైంది ట్రావెల్ చేయడానికి. హాయ్ గైస్, ఇట్స్ 11 o'clock. నేను ఇప్పుడు మా అపార్ట్మెంట్ అన్న వాళ్ళకి పెట్టడానికి వచ్చింది. స్మైలీ. నాకు వీళ్ళ మమ్మీ ట్యూషన్ చెప్తుండే. ఈమె అప్పుడు చిన్న బేబీ ఉండేది తెలుసా, ఇప్పుడు ఇంత పెద్దగా వచ్చేసిండు మా నాన్న కూడా. సో నేను 8th to 10th వరకు ఈ అక్క దగ్గర ట్యూషన్కి వస్తుండే అనమాట. సో అప్పుడు నార్మల్గా నా బ్యాగ్లో ఉన్న రాఖీ తీసుకొని అన్నకు రాఖీ కట్టిన. సో అప్పుడు చెప్పిన నేను ఎవ్రీ ఇయర్ వచ్చి కడతా అని చెప్పేసి. సో ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ 13 years. నేను 13 years నుంచి అన్నకు అట్లనే కంటిన్యూస్గా రాఖీ కడుతున్నా. సో అదనమాట మా బాండింగ్. చాలా నవ్విస్తుండే నన్ను అన్న అప్పటి నుంచి అండ్ ఇప్పటికి ఏం మారలేదు. ఫుల్ ఫన్ చేస్తారు వెన్ ఎవర్ ఐ మీట్. సో ఇంకా నేను ఒకసారి కడితే అసలు బ్రేక్ చేయను కాబట్టి ఇంకా అది కంటిన్యూ చేస్తుండే. మై క్యూట్ చెల్లమ్మ. తమ్ముడు నార్మల్ పొటాటో. వీడికి అప్పటి నుంచి నీకేం రాఖీ తెచ్చినా తెలుసా అని ఫుల్ హైప్ ఇచ్చిన గైస్. సో వీడు ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు అనమాట నేను ఏం రాఖీ తీసుకొచ్చినా అని చూడడానికి. బట్ లాస్ట్కి రాఖీ చూసినాక వాడు రియాక్షన్ చూడండి. సో నేను కట్టిన బొమ్మ రాఖీ వాడికి రాఖీలా కనిపించలేదంట గైస్. సర్లే అని చెప్పి నేను మళ్ళీ ఇంకో లైట్స్ రాఖీ కట్టి మనీ హ్యాపీ చేసిన. వావ్ సూపర్. ఓ మా పిన్ని. హాయ్ ఫ్రెండ్స్. సో అప్పుడు టైం 12 o'clock అలా అవుతుండే గైస్. సో ఇంకా దిస్ వాజ్ ద లాస్ట్ ప్లేస్ వేర్ వి టైడ్ రాఖీస్. ఇంకా నేను మమ్మీ మా అక్క అందరం ఇట్లా అక్కడ రాఖీస్ కట్టేసినాక అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి మా ఇంటికి మేము వచ్చేసినాం. హలో గాయ్స్, ఫైనలీ ఐఎమ్ హోమ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock, 1:04 అవుతుంది. ఇప్పుడు ఫైనలీ మేము ఇంటికి వచ్చినాం. యాక్చువల్లీ వర్షం పడకపోయి ఉంటే ఇంత లేట్ అయ్యేది కాదు. వర్షం వల్ల బాగా లేట్ అయిపోయింది అనమాట. సో ఫుల్ టయర్డ్. ఫస్ట్ అయితే నేను నా లెన్స్ తీసేయాలి. ఆల్మోస్ట్ 12 to 13 hours అయిపోయింది అనుకుంటాను నేను లెన్స్ వేసుకొని. సో దట్ ఈస్ హౌ మై రాఖీ సెలబ్రేషన్ వాస్. 1 week. సో దట్ ఈస్ హౌ మా రాఖీ సెలబ్రేషన్ ఉండే. సో మార్నింగ్ ఏమేమి వచ్చినాయి చూపిస్తా అని చెప్పిన కదా, పెద్దగా ఏం రాలేవు గైస్. మనకి ఏమి ఎక్కువ రావు. అండ్ ఐ డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్, ఎందుకంటే అందరు చిన్న చిట్టి తమ్ముళ్ళు అట్లనే ఉన్నారు కాబట్టి. సో ఏమేమి వచ్చినాయో అవైతే నేను మీకు చూపించేస్తాను ఇప్పుడు. అండ్ చాలామంది వాయిదాలు వేస్తున్నారు అనమాట, నేను ఇక్కడ రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పి, ఇంక్లూడింగ్ మై ఓన్ బ్రదర్స్. ఇట్లా ఉంటారు వీళ్ళు. బట్ స్టిల్ వాట్ ఎవర్ ఆర్ ఫర్ టుడే ఐఎమ్ గోయింగ్ టు షో దోస్ ఆల్ రైట్ నౌ. సో ఇవన్నీ నా రాఖీస్. సో గాయస్ ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. సారీ. సో గాయస్ ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయండి. తెలుగు అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. గాయస్ ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, ఎక్కువ ఏముండదు. సో ఇవైతే 2 chocolate boxes. ఇవి నాకు మా అఖిల్ ఇచ్చిండు. అండ్ దిస్ ఇస్ 1 cute బ్యాగ్. అఖిల్ నా ఫేస్ వస్తుంది అనుకుంటా. ఓకే. అండ్ దిస్ ఇస్ 1 cute బ్యాగ్. ఇది నాకు మా పిన్ని ఇచ్చింది. లైక్ మా బాబాయ్కి నేను కట్టిన కదా, బాగుంది కదా. సో అప్పుడప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు ఐ కెన్ క్యారీ దిస్. సో థ్యాంక్స్ టు హర్. అండ్ ఇంకా క్యాష్. దిస్ కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి. చేస్తుంటే అట్లా అన్ని ఫోల్డ్ చేసి పెట్టేసిన. సో ఇప్పుడు కౌంట్ చేద్దాం ఎన్ని వచ్చినాయి ఏందని చెప్పేసి. నాకు గుర్తు కూడా లేవు. ఇది మా టింకు తమ్ముడు ఇచ్చినాడు అనుకుంటా, 1000 rupees అట్లా కొన్ని ఇది వాడే ఇచ్చిండు. సారీ, ఇది టింకు ఇచ్చిండు. సరేమన్నా గూగుల్ పే చేస్తాడు. గూగుల్ పే అయితే నాకు గూగుల్ పేలో కూడా క్యాష్ రాబోతున్నాయి. ఓకే. సీలు పిన్ని పిన్ వేసింది నాకు. ఎంత వేసింది టింకు నాకు. సో దిస్ ఇస్ మీ కౌంటింగ్ ఆల్ ఆఫ్ మై మనీ. సో యాక్చువల్లీ నేను చాలా స్లోగా కౌంట్ చేస్తున్నా గైస్, అందుకని మీకోసం టైం ల్యాప్స్ వేసిస్తున్నా. 6,100, 200, 300 అంటే మ్యాక్సిమం ఇంకా 700-800 లేదు. నాకు నా ఫోన్పే కూడా ఉంది.
సో ఇంకా నాకు మా బాబాయ్ ట్రాన్సాక్షన్ చేసిన అనమాట. దిస్ ఇస్ 1 more 500. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ సీ. సో ఆ 500 కలిపి ఇట్స్ టోటలింగ్ టు 6,800. సో ఇవాళకి అయితే నాకు 6,800 క్యాష్ వచ్చినాయి. ఇంకా 500 వస్తాయి సాయనమన్నా. తెలియదు మనకి. అబ్బా వీడు లెక్కలేస్తుండే ఎవరైనా తెస్తారో, సో అది కూడా తెలియదు. అండ్ ఇంకా వేరే అన్న వాళ్ళు ఉన్నారు, కట్టలేదు ఇంకా నేను. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. అండ్ అక్క లేట్ వచ్చింది కాబట్టి సో నేను అక్కతో తిరగాల్సి వచ్చింది. సో అందుకోసం లేట్ అయింది. నువ్వు అసలు చూస్తున్నావా? నాది వంకర వస్తుంది అనుకుంటా. సో దట్ ఈస్ హౌ మై రాఖీ సెలబ్రేషన్ వెంట్ ఫర్ 2020-25. మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ ఇంతే గైజ్, లైక్ ఇంత లేటే అవుతుంది నేను ఇంటికి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకొని పడుకునేసరికి. సో ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంకా కొంతమందికి మిస్ అయిపోయినా. సో ప్రాబబ్లీ వాళ్ళకి రేపు ఆర్ ఎల్లుండి కడతా, ఎందుకంటే గణేష్ చతుర్థి వరకు కట్టొచ్చు. అండ్ ఆఫీస్లో మా దర్శన్కి కూడా కట్టాలి, మై బ్రదర్. సో ఇట్లా వీళ్ళందరూ ఉన్నారనమాట. సో అది ఇవాళకి రక్షాబంధన్కి అయితే ఇంతే. ఈ పిల్లలు నన్ను సతాయిస్తున్నారు, నాకు ఎండింగ్ కూడా ఇవ్వనిస్తలేరు. సో అది గైస్ బయట రియాన్స్ డోర్ కొడుతుండు తీయండి అని. నాకు అసలు చాలా పిచ్చెక్కుతుంది బ్లాగ్ అంటేనే. బట్ ఏదో ఇంకా దొరికిందల్లా పెడుతున్నా, చూసుకోండి. చూడండి, మ్యాక్సిమం నేను ఎడిటింగ్లో లేపడానికి ట్రై చేస్తాను. కొన్ని అట్లా ఫన్నీ ఉండడానికి అట్లాంటివి నేను పెడతా అనమాట. ప్రాంక్ చేస్తాను, నీ పైన వేస్తాను ఆపు. సో దట్స్ ఇట్ గైజ్. ఐ థింక్ ఐ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అప్పు ఇంకా చెప్పు. బాయ్ బాయ్. ముఖం మంచి పెట్టు. నెక్స్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా దర్శన్కి కూడా రాఖీ కట్టేసిన. దిస్ ఇస్ 2nd year నేను దర్శన్కి రాఖీ కట్టడం. మోర్ దాన్ అ కొలీగ్, మేమందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటామన్నమాట. అసలు డెలాయిట్లో నాకైతే ఒక బెస్ట్ బ్రదర్ దొరికిండు. నేను ఇంకా ఈ కంపెనీలో సర్వైవ్ అవుతుందంటే ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్. ఇట్స్ ఆల్ ఆఫ్ దెమ్ నన్ను చాలా బాగా చూసుకుంటారు ప్రతి ఒక్కరు. ఇంతసేపు తీస్తూనే ఉన్నా నేను. ఇది ఆ నెక్స్ట్ డే మా తమ్ముడు విన్నుకు కూడా నేను రాఖీ కట్టిన. యాక్చువల్లీ నేను వీడికి రక్షాబంధన్ రోజే కడదాం అనుకున్నా, బట్ నేను కూడా బిజీ ఉండడంతో మర్చిపోయినా. సో ఎట్లయినా తర్వాత కట్టాలని చెప్పేసి నెక్స్ట్ డే కట్టినా అనమాట. అండ్ మా తమ్ముడు నాకు గిఫ్ట్ కూడా ఇచ్చిండు. ఏమి ఇచ్చిండో మీరే చూసేయండి. నా ఫేవరెట్ ఫొటోస్. సో నా ఫొటోస్తో మా తమ్ముడు నా కోసం ఇట్లా కాఫీ మగ్ చేయించిండు. ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీడి దగ్గర నుంచి సర్ప్రైజ్ అయితే. హీ రియలీ మేడ్ మై డే. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అప్పు ఇంకా చెప్పు. బాయ్ బాయ్.